తిరిగి వార్తలకు స్వాగతం. ఎలమంచి మండలం కలగపూడిలో పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ ఆధ్వర్యంలో మహాకర్ణ శాఖ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం వద్ద అమలాపురానికి చెందిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సలాది సత్యరాజు, రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మేక వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామ వీధుల్లో శాఖాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లాకార్డులు ప్రదర్శిస్తూ ప్రతి ఇంటికి శాఖాహార ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను, పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, నంబూరు రామభద్రరాజు, నాగ శ్రీనివాసరావు, కేవీఎస్ వాసు, కోటిపల్లి అనంతలక్ష్మి, మోహన్, తీడా నాగరాజు, బండుపల్లి వెంకటస్వామి, అందే రమేష్, రామారావు, వడ్లమూరి సుబ్బారావు, ఉభయ గోదావరి జిల్లాకు చెందిన సుమారు 200 మంది ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లను నిర్వాహకులు సత్కరించారు. ప్రైవేటు పాఠశాల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం శశి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన అపుష్మా జిల్లా జనరల్ బాడీ మీటింగు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గడిచిన 5 ఏళ్లలో ప్రైవేటు పాఠశాలలు నిర్వీర్యం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. ఆర్టీసీ బస్సులు తిరగని చోట కూడా స్కూల్ బస్సులు తిరుగుతున్నాయని, అలాంటి స్కూల్ బస్సులపై 300% ట్యాక్స్ విధించిన ఘనత జగన్కే చెల్లుతుందని అన్నారు. ఈ సమస్యలన్నీ క్షేత్రస్థాయిలో తనకు తెలుసునని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు, అపుస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గురుపల్లి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు పాపారావు నాయుడు, జిల్లా కోశాధికారి ఏవివి సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన ప్రభుత్వం లోకేష్ గారు ఏదైతే చేయగలరు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయగలరు, దాని మాత్రం న్యాయమైన కోరికలు. ట్యాక్స్ పెరిగింది 300%. నువ్వు కాలేజీకి, స్కూళ్ళకి 70-80 బస్సులు ఉన్నాయి. ఇవాళ బస్సుల మీద మీరు 300% వేస్తే వాళ్ళ ఆస్ట్రీగా విద్యార్థుల మీద లోటు పడుతుంది. మీరు ఏ వ్యాపారం కూడా ఇవాళ విద్యా సంస్థలో ఇంక్లూడింగ్ అయ్యింది. ఇదే సెపరేట్ ఏం కాదు. ఇప్పుడు ఎవరు కూడా దాన ధర్మాలు చేసేయడానికో లేకపోతే కూడా ఎవరు స్కూల్ పెట్టడం ఎవరు కూడా ఇచ్చే, కానీ ఉన్నదానికి దానం చేయమంటే ఎవరైనా ఓకే, ఏ వ్యాపారం ఇచ్చేయాలి. కానీ మొత్తం దానం చేసి మీరు రోడ్డు మీద నిలబడడం అంటే సంవత్సరం ఉండవు. కాబట్టి ఆ 300% ఏదైతే ట్యాక్స్ పెరిగిందో ఇది అన్యాయం అని చెప్పి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో పాటుగా మీకున్న ఎమ్మెల్యేలే కాదు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు 300% వేస్తే ఇండైరెక్ట్ విద్యార్థుల మీద మీ 300% ప్రభుత్వం వేసినట్టు. ఆ మాత్రం తెలుసుకోని పరిస్థితుల్లో ప్రజలు కూడా లేదు. ఇవాళ డీజిల్ రేటు 100 రూపాయలు, ఇన్సూరెన్స్ కట్టాలంటే 50,000 రూపాయలు, రోడ్డు అయితే టోల్ గేట్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ రోడ్లు లేని పరిస్థితి. కనీసం ఆర్టీసీ బస్సులు కూడా తెప్పని రూట్లో స్కూల్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. అది మీకు కరెక్ట్. ఆర్టీసీ బస్సులు తీస్తే మొత్తం ఇవాళ స్కూల్ బస్సులే పల్లెటూరు తిరుగుతూ ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ ఎక్కించుకుంటారు. అలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాలు గడిచింది. ఈ రాబోయే రోజుల్లో మరి ఈ 1 సంవత్సరం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చేమో. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా బాగుండాలని మనం కోరుకుందాం. ఇలాంటి చాలా కష్టం వచ్చింది ఈ రాష్ట్రానికి. ఇవాళ ఏదైతే విజయవాడ మహానగరాన్ని ఇవాళ మనం రాజధాని చేయాలని అనుకుంటామో అలాంటి రాజధాని ఇవాళ కష్టాల్లో ఉంది. కాబట్టి మన వంతు సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి మీరందరూ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకోవడానికి మాత్రం ఈ మీటింగ్ వచ్చాం. మేమందరూ కూడా దయించి మీరు అలా అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అభినందన సత్కార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో సన్మానాలు చేయించుకునే సమయం కాకపోయినా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా సీఎం సహాయనిధికి విరాళాలు సేకరించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుంటుందని, ఇప్పటి వరద బాధితులను ఆదుకోవడానికి కూడా ముందుకు రావాలని కోరారు. మీ సంఘంతో పాటు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరాజ్ తదితరులు పాల్గొన్నారు. సన్మానించే పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎవరు లేరు, కానీ మిమ్మల్ని మీరు ఆహ్వానం కాదనలేక రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ జరిగిన వర్షాల్లో అతాకుతం అయిపోయింది. మళ్ళీ వర్షం పడతా ఉంది. ఏం జరుగుతుంది భయంగా అందరూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాకు ఎలాంటి సన్మానాలు వద్దు. ఈ కార్యక్రమాన్ని మేము వద్దాం అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు ఏదైనా డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తే అడుగుదాం వద్దామని చెప్పి ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే
వాళ్ళ సన్మానాల కంటే కూడా ఇవాళ బాధ్యత ఎక్కువ పెట్టారు. వాళ్ళకి ఇచ్చిన మెజార్టీలు కానీ మమ్మల్ని గెలిపించిన తీరు కానీ మీ అందరూ కూడా మరి భవిష్యత్తులో ఎవరికి ఇలాంటి గెలుపు ఉండదు. గెలిచేవంటే ఇంకా బాధ్యత పెరిగింది. ఇవాళ ప్రభుత్వంలో డబ్బులు లేవు, వెళ్ళిపోయిన దొంగలంతా లూటీ చేసి ఆలిబాబు 40 దొంగలు మొత్తం పట్టుకుపోయారు. నేను మిగిలినంతా ఏంటంటే మేము చదువుకున్నాం, ఎవరైనా గొయ్యి పట్టుకుంటే సొంత డబ్బులతోనో చందాలు అడిగి చేయవలసిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఇప్పుడు ఒక రకంగా చెప్తే మీకు పెట్టిన బాధ్యత నుంచి ఎస్కేప్ అవ్వాలా, లేకపోతే పని చేయకుండా మరి ఉండే పొద్దున అలాంటి చెడ్డ పేరే మనకు కూడా వస్తుంది. కాబట్టి ఎలా పని చేయించాలని చెప్పి మేము ఆలోచించిన టైంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ నరేగా నుంచి తప్ప ఏ రకమైన ఫండ్ కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఏదైనా నరేంద్ర మోడీ గారి దయతోనే ఈ రాష్ట్రం దానికి అభివృద్ధి చెందాలనేది మా కోరిక కాదు, జరిగే వాస్తవం మనం మాట్లాడుకోవాలి. ఇవాళ బాగా సత్యనారాయణ గారు కానీ, శ్రీనివాస వర్మ గారు కానీ, ఇంకా బీజేపీ నాయకులందరూ కూడా మరి అందరూ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మన బాధ్యత. పార్టీల కంటే కూడా మనకి ప్రజలు బాగుండాలన్నప్పుడు మన ప్రభుత్వాలు కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మా శ్రీనివాస వర్మ గారికి నేను థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే మా ఊరికి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించారు ఆయన. శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎవరైనా అడిగితే అనుకోవచ్చు, మాకు ఆల్రెడీ శాంక్షన్ చేయించారంటే దానికి. తాడేపల్లిగూడెం జనసేన సోషల్ మీడియా ఇన్ఛార్జి బైనపాలెపు ముఖేష్ జన్మదిన వేడుకలను శాసనసభ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శాసనసభ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ముఖేష్ కేక్ కట్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. పలువురు జనసేన నాయకులు సందర్భంగా ముఖేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గంట సుబ్రహ్మణ్యం, పైబొన వెంకటరామయ్య, పుల్లా బాబీ, మద్దల మణికుమార్, అడ్డగర్ల సూరి, చాపల రమేష్, అడబాల మురళి, పిడుగు రామ్మోహన్, సందక రమణ, సోమ రామకృష్ణ, యవన్న సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో యథాచిగా అశ్లీల నృత్యాలతో ప్రదర్శన నిర్వహించారు. గ్రామ మధ్యంలో ఏర్పాటు చేసిన స్టేజీపై బహిరంగంగా హిజ్రాలతో అశ్లీల ప్రదర్శన నిర్వహించారు. ఊరేగింపు మధ్యలో రూరల్ పోలీసులు వచ్చి వెళ్లారని, ఆయన అశ్లీల ప్రదర్శన యథావిధిగా నిర్వహించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కనుసన్నల్లోనే ప్రదర్శన జరిగిందన్న అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉండి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహదేవపట్నంలోని సాలిపేటలో సుమారు 40 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సోమవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు వనిమ శ్రీనివాస్ తెలిపారు. తమ ప్రాంతంలో ప్రజలంతా కలిసి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మితో పాటు ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. వెల్లివర్రు, చిలుకూరు, ఉండి, మహదేవపట్నం తదితర గ్రామాల్లో వివిధ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నారు. మట్టితో చేసిన విగ్రహం పెట్టి 3 రోజులు పూజా కార్యక్రమం చేసి అనంతరం నిమజ్జనం అయిన తర్వాత 4వ రోజున కానీ 5వ రోజున కానీ 2000 మందికి సుమారుగా అన్న సంతర్పణ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహంతో వినాయకుని చేయడం. గత 40 సంవత్సరాల నుంచి కూడా పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఏదైతే ఆచారం మొదలుపెట్టారో మట్టి విగ్రహంతో అదే విగ్రహాన్ని ఇక్కడ కమిటీ సభ్యులు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేసి పేటలో ఉన్న ఒక యువత కానీ ఆడవాళ్ళు కానీ వచ్చి ఈ సందర్భంగా అందరూ కూడా సేవ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రతి నరసాపురం వశిష్ట గోదావరికి వరద పోటెత్తింది. నరసాపురం సకినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిచాయి. నిత్యం సకినేటిపల్లి నుండి నరసాపురానికి పంటు ద్వారా వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారని, అయితే వరద తగలడంతో అధికారులు ఆదేశానుసారం రేవు పంటి రాకపోకలు నిలిపివేసింది. కానీ అధికారులు కలుగప్పి కొంతమంది అనధికారికంగా పడవల్లో ప్రయాణికులను చేరవేస్తున్నారు. వరద ఉధృతంగా ఉండడంతో ఈ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు అనుకుంటున్నారు. తక్షణం అధికారులు స్పందించి పడవలు నిలిపివేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే రేవు రాకపోక లేకపోవడంతో సమీపంలోని వ్యాపారస్తులు షాపులు మూసుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తోందని, ప్రతి సంవత్సరం ఈ వరదల వల్ల వ్యాపారస్తులు చాలా వరకు నష్టపోతున్నామని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆదివారం మధురపూడి విమానాశ్రయ సమావేశ మందిరంలో ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్పై పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.
పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి పూర్వవైభవం తీసుకొచ్చేలాగా స్థానికంగా లభించే ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కలెక్టర్తో కలిసి విమానాశ్రయ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. రహదారిపై ఉన్న రద్దీని తగ్గించే విధంగా జాతీయ రహదారిపై ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్పై ట్రాఫిక్ను అనుమతిస్తూ ఆదివారం ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులు ప్రారంభించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వర్షాల దృష్ట్యా ఏలూరు జిల్లాలో పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ మేరకు పాఠశాలకు కాంపెన్సేటరీ సెలవును ప్రకటించారు. గత వైసీపీ ప్రజాప్రతినిధులు చేసిన అక్రమ నిర్వాహకాల వల్లే నేడు పెదపాడు మండలంలోని పలు గ్రామాలు వరద ముంపు గురై ఇంతలా ఇబ్బంది పడుతున్నాయని, లోయల పనుల పేరుతో డ్రైన్ల మరమ్మతులు చేస్తున్నట్లు వైసీపీ నాయకులు నటించి ఎక్కడా ఎలాంటి పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్లు, దాదాపు 80 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేయడానికి బిల్లులు కూడా రికార్డు చేయించుకొని భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి విజిలెన్స్ విచారణ చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ను కోరారు. పెదపాడు మండలంలోని వరద ముప్పు ప్రాంతాన్ని పరిశీలించడానికి విచ్చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్లకు స్థానిక వరద తీవ్రతను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా వివరించారు. ముంపు గురైన ప్రజలకు కూటమి ప్రభుత్వం తరఫున అన్ని విధాలు అండగా నిలుస్తామని, నష్టపోయిన వాళ్ళు వైసీపీ పార్టీ చెందిన వారైనా సరే వారికి కూడా ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రకాల సహాయ చర్యలు అందించి కూటమి ప్రభుత్వం అంటే అసలైన ప్రజాప్రభుత్వం నిరూపించుకుంటున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. బుడమేరు నుండి వస్తున్న భారీ వరద నీరు వల్ల ముంపు గురైన పెదపాడు మండలంలోని కొనికి, ఎస్ కొత్తపల్లి, కడిమికుంట గ్రామాల్లో స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటిస్తూ గ్రామాల్లోని వరద ముంపు తీవ్రతను పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి అధైర్యపడొద్దని, కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఏలూరు రూరల్, పెదపాడు మండలాల్లో ముంపు గురైన గ్రామస్తులకు తక్షణ వరద సాయం కింద 25 కేజీల బియ్యం, కేజీ వంట నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలతో పాటు లీటర్ పాలు చొప్పున కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.